ఉదయాన్నే సడన్గా పెట్టి ప్రెస్ మీట్కు మిమ్మల్ని ఆహ్వానించడం కొద్దిగా ఇబ్బంది అయినా అందరూ క్షమించాలి. ఎందుకంటే నిన్న ఇప్పుడు మంత్రి గారు సెంట్రల్ మినిస్టర్ రాబోతున్నారు కాబట్టి సెంట్రల్ మినిస్టర్ గారిని కలవటానికి వెళ్ళాలి కాబట్టి మీరు కూడా బిజీలో ఉంటారు, మేము కూడా బిజీలో ఉంటాం కాబట్టి ఇది అత్యవసరంగా పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రెండు ఉన్నాయి, ఒకటి రాష్ట్రంది, రెండు జిల్లాది. రాష్ట్ర గజ దొంగను నిన్న ప్రెస్ మీట్ ఖమ్మంలో పెట్టి ఆ నీతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారి మీద ఆ మాట్లాడిన భాష తీరు చూస్తుంటే మరి గతంలో వాళ్ళ అయ్య కూడా ఇదే విధంగా ఒరితేనే పక్క కూర్చోబెట్టి ఇది లేకుండా చేసిండ్రు. ఆ మాట్లాడే నీతులల్లో కూడా ఒక్క టన్న అంత తొందరలో ఇన్ని మాటలు మాట్లాడిన అందులో కూడా ఒక్క టన్న నిజం మాట్లాడే ప్రయత్నం చేయలే. నోటికి ఏది వస్తే అది చూడ పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రి హోదా లేకుండా ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. గతంలో వీళ్ళు చేసిన ఏంటి ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను కూడా మాట్లాడిన దాంట్లో 18 నెలల్లో ఎన్నో కేసులు పెట్టిండు, ఏం బీకిండ్రు అని అంటున్నాడు. అసలు నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు చేసిన పాపాలకు కేసులు పెట్టాలనుకుంటే ఇలా జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి వాళ్ళు. మేము చట్టాన్ని నమ్ముకొని ఓ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి ఎంక్వైరీ దాని ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళ ముందు పెట్టిన రోజు ఎట్లాగూ మీరు పోతారు బిడ్డ, తొందరపడి ఒకటి ఏమే అని చెప్పి తొందరపడతానో కానీ తప్పకుండా మీరు జైలుకే పోతారు. ఇలా మేము ఏమి చేయకుండా ఇగో 52 కేసులు మా మీద పెట్టినాం. 52 కేసులు ఒక్కదాని మీద పెట్టినాయి. మాతో పాటు మా కార్యకర్తలు నాయకులు 20 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం మేము. ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారు అనుకొని, మీ అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిపోయినాయి కూడా అన్నీ మర్చిపోయినారు అనుకోను, లేకపోతే మేము ఏమి చెయ్యలేదు కేవలం 6 గ్యారంటీలు మయమరిపించడానికి ఇవన్నీ మేము చేస్తాను అని అంటున్నారు. అసలు నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేసేది కేసులలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందటానికి, మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి బలిదానాలు చేయించినట్టు మళ్ళా మీకేదో స్వాతంత్ర పోరాటానికి పోయి పీకిందట మీరు, దానికి మేమేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. ఈ అవలాగానే మేము కూడా భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ 100 రెట్లు మాట్లాడగలుగుతాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా మీరు చేసిన దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ఎదురుగా అవుపడుతున్నాయి. ఇంకా విత్ ఎవిడెన్సెస్ తోటి మీరు కట్టిన కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదటి ప్రాజెక్టులలో ఏఈలు డీలలో 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎదవా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఏడ నిద్రపోతానో ఇంకా అర్థమైతే ఇంకా ఏ మైఫీల్లో ఉన్నావో, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆడ కూర్చొని చదువుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొస్తాను. మీ అయ్య మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా నీకు? మంచి ప్రెస్ లీడర్ అని పట్టుకొని అడిగినప్పుడే కూర్చో అని చెప్పి మంచి వాళ్ళని అవమానపరిచినావు. నిరసన తెలపడానికి గద్దె లేకుండా చేసినావు. నువ్వు వచ్చినా నీకు కొడుకు వచ్చినా కానీ హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక్కొక్కరిని ఇళ్లలో పెట్టించినావు. రోజుల తరబడి మేము పోలీస్ స్టేషన్ల మడికొండ దగ్గర పోలీస్ స్టేషన్లలో ఉంచినావు. ఇళ్లలో హౌస్ అరెస్టులు చేయించినావు. నైమ్నాల్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తా అని చెప్పి ఆల్దొబ్బ దొంగ తిరగపోయిన దొంగవు నువ్వు. నీ అయ్యా 3 రోజులు ఈడ వండుకొని చేసి వాగ్దానాలు పోయింది. మీ అయ్యా మన కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సొంత నిధులు పెట్టిస్తా అని చెప్పి దొంగ తిరిగి అవతల పడ్డది నీ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వేదో 6 పథకాలు నీ కళ్ళకు అవపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు మరి మాకైతే అర్థం కావట్లే. అందులో ఏమంటాడు, మన బోనస్ ఇస్తలేమంటాడు. రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది దాను ఇది అంటాడు.
ఏది ఇప్పుడు ఈ 6 పథకాలలో ఇవన్నీ లేవా? ఉచిత ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుది లేదా? ఇండ్లు ఇస్తున్నాం, ఇండ్లు లేవా? ఇందిరమ్మ ఇండ్లు లేవా? ఇవన్నీ 6 పథకాలలో అవపడకుండా కళ్ళలో ఏమైనా పెట్టుకుంటే చెప్పు, మరి డాక్టర్ గారు తీసుకొని చూపిస్తా. దాన్ని వదిలిపెట్టేసి 6 పథకాలు ఇస్తలేము, అరే 18 నెలలు కాలేదు, నువ్వు 10 ఏళ్ళు చేసినా నువ్వు ఏం బీకినావు చెప్పు? 10 ఏళ్ళల్లా నువ్వు ఇచ్చిన కేజీ టు పీజీ ఏడపోయింది, 3 ఎకరాలు ఏడపోయినాయి. 10 ఏళ్ళైనా నువ్వు చేయలేని అసమర్థ దద్దమ్మలు తిరిగా కూర్చొని నలుగురు ఇండ్లలో కూర్చొని దోసుక తిని డబ్బుల గురించి పంచాయతీలు పెట్టుకొని రోడ్ల మీద పడి రోడ్ల వీధి పంచాయతీలు పట్టినట్టు తిరుక్కుంటూ పోతున్నారు. మీరు బాగా చెప్పేటోళ్ళు అయిపోయినరా? ఇవన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిడ్డ, మేము ఈ 15-20 రోజులకెళ్ళి చూస్తున్నాం. రాష్ట్రంలో దాడులతోటి పబ్బం గడుపుతున్నారు మీరు. 10 మంది లంపెన్ గ్యాంగ్ నింబటేసుకోవటాలు, దాడులు చేయటాలు, ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటాలు, మీరు చేసిన పాపాల మీద మాట్లాడితే దాడులు చేయటాలు. మాకు కూడా ఓపిక నశించింది బిడ్డ. ఇక మీరు ఇదే విధంగా కనుక కొనసాగితే దాడులు అంటే ఎట్లుంటాయనే చూపించవలసి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎవ్వడు కూడా రోడ్డు మీద తిరిగాడు టీఆర్ఎస్ కార్యకర్త అంటే చెప్పుకోవటానికి కూడా భయపడి వెళ్ళిపోవాలి బిడ్డ. నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవటం, ఇంకా ఉల్టా వీడియో అంటాడు. 40 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని విర్రవీక్కుంటా వదిలిపెట్టి చేసుకుంటూ మీడియాల ముందు చిట్ చాట్ అంటే మీడియా ముందు చిట్ చాట్ చేయకపోతే ఇంకెవరితో చేయాలో చెప్పు, మరి ఎవరితో చేయాలో చెప్పు. మొగోడా నువ్వు మొగోని అయితే అంటాడు. నీకు క్లారిటీ కావాలంటే నువ్వు రా, నీకు మొగ అనేది నేను చూపిస్తాడు. నీ క్లారిటీ కావాలి కదా. ఏదో వేషాలు ఏదో మాటలు పట్టుకొని పొద్దుగా లేస్తే నీ ఏ విధంగా, కానీ నిజంగా వీళ్ళని ఒక్కదాంట్లో అప్రిషియేట్ చేయాలనే వీళ్ళని. ఎదురు దాడి అబద్ధాన్ని కూడా నిజంగా ఎట్లా పబ్లిక్లో చిత్రీకరించాలి అంటే మొగోళ్ళంటే వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నిజంగా కూడా. అసలు ఎంత సంసార తిరిగాడో కూర్చొని, అది కూడా వాళ్ళ మొక్కలకు వచ్చిందా పాడాగానే ఆ స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదువుకుంటాను, వాళ్ళు పట్టుకొని కూర్చొని చదువుకుంటా పోయిళ్ళు. నువ్వు ఏ దందాల కూడా మీరే కుటుంబ సభ్యులే ఉండబడుతుంది. ఒక్క దాంట్లో 2 దాంట్లో ముద్దాయిలు మీరు. ఇంకా మేము చేసినాం. నేను నిజంగా కూడా ఇదివరకు కూడా ప్రెస్ మీట్లో సార్ మా ముఖ్యమంత్రి గారు నన్ను బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఈ దాడి లేనిది వీళ్ళయి, ఈ లొల్లు లేనిది మన ఓపిక ఏంటిది? ఎన్ని రోజులు ఓపిక పడతాం ఇట్లా? ఎందుకంటే వీళ్ళు చూస్తూ పోతుంటే రోజు రోజుకు మితిమీరిపోయి దాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఈ కల్చర్ని ఉల్టా ఇంకేమని చెప్తున్నాడు, డ్రగ్స్కి అలవాటు పడొద్దు, గంజాయికి అలవాటు పడొద్దు. అరే పిచ్చోడా, మీ 10 ఏళ్ళు ఏం బీకిరు? మేము ఇప్పుడు అదే చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ మేము చేస్తున్నాం. ఇలా ఒక్కొక్కరి దగ్గర రోజు ఎన్ని కేసులు ఫైల్ చేస్తున్నాం, ఎంతమంది జైలుకు పంపిస్తున్నామో చూడండి. ఇలా అసలు తయారు చేసిన దుకాణమే మీరు. అది ఆ హీరోయిన్ అని అంటాడు, హీరోయిన్ అంటాడు. ఏంటిది దుకాణం? నీ తీరు అదే కాబట్టి అంటారు. ఉత్తగా ఎందుకంటారు ఎవరన్నా? అది రేవంత్ రెడ్డి గారు అనమని చెప్పిండ్రు. అదేమన్నా మీ పద్ధతి మార్చుకోండి, లేకపోతే వరంగల్ జిల్లా నుంచే ప్రారంభమవుతుంది మీరు తరిమి కొట్టడం అనేది బిడ్డ అనుకుంటారు. పొద్దుగా లేస్తే మొన్న ఒకరు చూడండి రోడ్డు ఊరిలో కొట్టుడు, ఆ ఎంపీ నిజామాబాద్ దగ్గర, మహబూబ్ నగర్ నిజామాబాద్లా ఎన్ఆర్ఐస్ వెళ్ళాలని. మీరు ఏదైనా ఎవరైనా మాట్లాడినా ఏదైనా దాడి పరిష్కారమా? ఓపిక లేవు బిడ్డ. మీరు అనుకుంటారు మీరేదో ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు వారు చాలా పదవి రాకముందుకు కొద్దిగా ఇదిగా ఉండే, చూడుండే, కానీ ఇప్పుడు ఎందుకో మరి మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికే వద్దు, తొందరపడొద్దని మమ్మల్ని ఓదార్స్తున్నారు. కానీ ఇది మితిమీరిపోతుంటే చూసుకుంటూ ఉండాలంటే కూడా మా చేతులు కట్టేస్తే కూడా మాకు ఓపికే లేవిగా. బిడ్డ నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వు వరంగల్ రాయిగా. ఈసారి నువ్వు కేటీఆర్ బిడ్డ, నువ్వు వరంగల్ ఇన్ని రోజులు రమ్మని చెప్పినా, మొన్న కూడా రమ్మని చెప్తే నువ్వు రాలేదు. ఆడ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, ఆడిపోవాలని చెప్పి ఏదో 4 నేసుకొని పోయి ఆడ మాట్లాడినవే. నువ్వు వరంగల్కు రా, నువ్వు చెప్పిన అన్ని వినిపిస్తా మీకు. నా దగ్గర మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నది. అబద్ధాల పుట్టలతోడు బతుకుంటూ నోరు నెత్తిన పెట్టుకొని బతకటం, కోట్ల రూపాయలు సంపాదించిన వాటితో యూట్యూబ్ ఛానళ్లలో పెట్టుకొని పెద్ద పెద్ద ఛానళ్లలో కూడా పట్టుకొచ్చి అధిక డబ్బులు ఇస్తానని పెట్టి దాన్ని చేస్తున్నావు.
నీకేం వచ్చింది చెప్పా నీకు? నువ్వు ఇంత పొడుగు మొగని అని మాట్లాడుతున్నావు కదా, ఒక్క డిపాజిట్ రాకపోయా నీకు సిగ్గుశరం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావా నువ్వు? ఏం పిల్లలు ఎడబోయినాయి, నీ స్థానం ఏంటిది? మీ నలుగురు మాట్లాడి నొత్తిన పెట్టుకొని ఏదో బతుకున్న తీయాలి, 100 సీట్ బొందొస్తాయి 100. ఒక్క సీట్ రాదు నీకు, డిపాజిట్ రావు బిడ్డ నువ్వు అనుకుంటాను. అందుకే ఆ బీజేపీ కాలు వాళ్ళు కాలు టీఆర్ఎస్ కాలు వీలు పట్టుకొని మీరు బతకడానికి ఒకటే తిరుగుతున్నారు, ఒకనెంబడి ఒకటి దోస్తు పెట్టుకొని. నీ చెల్లె చెప్పింది కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్ట వ్యతిరేకిస్తున్నామని చెప్పి, మీ సొంత చెల్లె చెప్పింది. ఇంకా నీకు ఆక్సిజన్గా బతకటం మీకేముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది మీ అయ్యా నువ్వు కలిసి చేసింది. ఇవాళ కూడా చూడండి మేధావులు, నిన్న మొన్న చూస్తున్నా హనుమకొండ వరంగల్ జిల్లాని చేయండి కలిపి 6 జిల్లాలు కాకుండా ఇక్కడ 5 నియోజకవర్గాలను చేయమని చెప్పి కూడా మేధావులు, వరంగల్ జిల్లా మేధావులు కూడా ఉద్యమకారులు వాళ్ళందరూ కలిసి ఏదో ప్రెస్ మీట్లో చూసాను నేను. ఇన్ని పాపాలు చేసిన వరంగల్ అంటే కసి కట్టుకొని చేసినావు నువ్వు. ఇక ఆ బిల్లా రంగాలు వదిలిపెట్టుకొని ఇక్కడో రంగా ఉన్నాడు. ఈడ ఆయన చూడండి విచిత్రం ఏంటంటే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేజీ టు పీజీ అని చెప్పి మీ అయ్యా నువ్వు కలిసే పెట్టి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు కదా, దాన్ని వ్యతిరేకిస్తాడు. 33 సంఘాలలో 32 సంఘాలు ఒక దిక్కుంటాయి, ఒక్క సంఘం ఒక దిక్కుంటే దాన్ని వ్యతిరేకిస్తుంది. దాన్ని మీ హాయంలో పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ తీసుకున్న దాన్ని ఎందుకు తీసుకోలేకపోయినరు? దానిని ఎగేయటం ఎక్కడ కానీ అక్కడ టెండర్లల్లా అవకతవకలు జరిగినాయి అంటాడు. చర్చకి అక్కడికి రాడు. ఎందుకంటే అలా కంప్లీట్ లెస్ వేసింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. అది ఎక్సెస్ చేస్తే లాభాలు పట్టుకొని తిని వీళ్ళు తిరిగి అలవాటు పడిపోయి తిన్నారు, పందికొక్కులు తిరిగి తిని ఆ దుకాణం బంద్ పెట్టి లెస్ వేసిన దాంట్లో అవకతవకలు జరిగిన గాడుపుల బాణం వేయటం వాళ్ళు ఆ రంగా నేర్పినట్టున్నాడు. గాడుపుల బాణాలు వేయటమే. ఆడికి రారా మరి ఎక్కడ జరిగింది ఏందో చూపిద్దాం రాని ఎవడెవడు అన్నాడో రారు. అంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళు చెయ్యరు. రాజేందర్ రెడ్డి నిధులు తీసుకొచ్చిండు చేస్తా ఉంటే అవి మేమే కలగన్నావు, నువ్వు చేస్తాను అది. లేదంటే వాళ్ళు అవకతవకలు జరిగినాయి మంచి పేరు వస్తుందని. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బడుగు బలహీన వర్గాలకు మంచి స్కూళ్ళల్లో మంచి చదువు హై స్టాండర్డ్ ఉండే దానిని వ్యతిరేకిస్తున్నామంటే నీకు ఎంత సిగ్గుచరం లేకుంటున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. ఏది చెడగొట్టడమే. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక మా దాంట్లో కూడా దొంగున్నాడు వాడు వీళ్ళు కలిసి ఆ టెండర్లలో లెస్ చేస్తాను, వాడు వర్క్ చేయనంటాడు. వర్క్ చేయను ఎందుకంటాడంటే అది కాలయాపన చేస్తే సంవత్సరం గడిచిపోతుంది. కాలయాపన చేస్తే సంవత్సరం గడిచిపోతుంది. నేను చెయ్య అంటే రాజేంద్రుడు కొబ్బరికాయ కొట్టిండు, ఏం చేస్తలేడు చూడు. యూనివర్సిటీ కాంపౌండ్ అట్నే చేసిండ్రు. భద్రకాళి అమ్మవారి గుడి అంటే డిసిల్డ్ చేయడానికి 16.5-17 కోట్లతో వేయించిన వాడు చేయనంటాడు. వాడు అసలు ఏమీ చేయలేదు ఎందులో అంటే వీడు గోల్మాల్ చేసినని వీడు అంటాడు. అరే ఎక్కడ జరుగుతున్నది ఏంటిది? దాని అర్థం పర్థం ఉన్నదా? ఏమన్నా మీరు మాట్లాడేదానికి ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారా మీరు? అసలు తెలంగాణ ఉద్యమం పేరు 10 ఏళ్ళు గడిపిర్రు, అన్ని చేసిండ్రు, దోసుక తిన్నారు, చెయ్యని పని లేకుండా చేసిండ్రు. ఏమన్నా అంటే జై తెలంగాణ అంటాడు. అరే ఇక ఈ జై తెలంగాణ తెలంగాణ లేవా? మేము తెలంగాణలో కాదా? అంటే వీళ్ళు చేసిన పాపాలు అన్నీ కూడా ఒకడు జై తెలంగాణ అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు. జై శ్రీరామ్ మా మెడల్నే ఉన్నాడు జై శ్రీరామ్. అంటే ఇవి అన్ని పాపాలు విడగొట్టడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, పబ్లిక్లల్లా సెంటిమెంట్ని యూజ్ చేసుకొని దోసుక తినటానికి దుకాణాలు పెట్టినవి, కౌంటర్లు ఓపెన్ చేసిండ్రు. నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతా, నేను చాలా చక్కగా పనిచేయ దోసుక తింటా, ఇది నా అలవాటు అనే టైపు ఉన్నది వీళ్ళ దుకాణం. మీకు దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది, చూస్తే ప్రజల చేతుల శిక్ష తప్పదనిపిస్తుంది. ఇక తిరగబడతారు ప్రజలు. మీరు చేసిన పాపాలని రౌతులతో కొడతారు రాబోయే రోజులు. అట్లా అవపడుతున్నది మీ బతుకులు చూస్తే, మీ యొక్క వ్యవహారశీలు చూస్తే. పాపాలు చేసి ఆ పాపాలను బయట అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు మనిషి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరినేమంటున్నావు, ఏమిదనే ఆలోచన లేదా నీకు? ఉత్తగా మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండ్ చూడటానికి పోతే 4 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు దోసుక తిన్న కెమెరాల గురించి పెడతామని చెప్పి ఫోటో తీద్దామని పోతే
ముఖ్యమంత్రి ఇప్పుడున్న వారిని తీసుకుపోయి లోపల పెట్టామని నువ్వు నీతులు మాట్లాడి సంసారం తిరిగా కూర్చొని మాట్లాడుతున్నా ప్రెస్ మీట్లా. ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ, నువ్వు నీ ఒళ్ళు కనుక నువ్వు దగ్గర పెట్టుకోకపోతే మేము మరి మా నిజ స్వరూపాలు చూడవలసి వస్తుంది నువ్వు అనుకుంటాను. ఓపిక కూడా పద్దు ఉంటుంది. అందరికీ నమస్కారం. హిందీలో ఒక సామెత ఉన్నది, జబ్ గీదడుకు మౌతాయతో సిటీకే తరఫ్ బాగ్కే ఆతా, నగరానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గీదడు అంటే తెలుసు మీకు. ఇక అంతకంటే ఆ టిల్లు గాన్ని, ఆ లుచ్చా గాన్ని, ఆ లఫంగా గాన్ని, ఆ బ్రోకర్ గాన్ని, బఫూన్ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు వాడు మరి అమెరికాలో చదువుకొని వచ్చినా అంటున్నాడు. వాడు బేసన్లకు బేసజాలకు పోవని వాళ్ళు అయ్యా అంటాడు. బేసిక్ నాలెడ్జ్ లేదని మా ముఖ్యమంత్రి గారిని అంటున్నాడు. అరే హౌలే కేటీఆర్గా నీకు ఏమాత్రం తెలివిన్నా మాట్లాడరా, తెలివితో మాట్లాడు, విజ్ఞతతో మాట్లాడు. నీ బాడీ అంతా కూడా నీకు ఏ టెస్ట్ పెట్టినా కూడా ఏం దొరకదు. ఎందుకంటే నువ్వు ఒక నీరజ్ మోడీ, నువ్వు ఒక లలిత్ మోడీ, నువ్వు ఒక వాడెవాడు పారిపోయినాడు క్రికెట్ మన పేరేంటి విజయ్ మాల్యా గాడు, అంతకంటే ఆర్థిక నేరస్తు. నిన్ను నార్కో అనాలిసిస్ చేసినా రాదు నీ బాడీలోకి వెళ్ళి ఏమి, నిన్ను లైట్ డిటెక్టర్ చేసినా ఏం రాదు, లేక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా నీలో ఏం బయటికి రాదు. ఎందుకంటే యు ఆర్ ఎ బిగ్ క్రిమినల్, యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ బిగ్ క్రిమినల్. 100 తప్పులు చేసినాక ఈయన శిక్షిస్తాడట మా ముఖ్యమంత్రి గారిని. అరే నువ్వు 100 పాపాలు చేసి నీ కుటుంబం కాబట్టి వాళ్ళ పోయి కూర్చున్నారు ఫామ్ హౌస్లో. ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన అసెంబ్లీకి రా మాట్లాడదామని. నువ్వే పెద్ద 10 మందిని వేసుకొని పోయి అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని రాలేదని మాట్లాడినావు. నీ అంతా లుచ్చగాడేవాడని ఉన్నాడా? మీ అయ్యనేమో రోజా పెట్టిన రొయ్యల పులుసు అలవాటు పడ్డాడు, నువ్వేమో లెగ్గులు పెగ్గులకు అలవాటు పడ్డాని. నువ్వు అరా మాట్లాడేది మా ముఖ్యమంత్రి పైన? బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక నేను తిట్టడం మొదలు పెడితే పోలీసు వాళ్ళు ఎట్లా తిడతారో మీకు తెలుసు. నేను పోలీసులో పనిచేసి వచ్చినా ఎట్లా తిడతానో తెలుసు. నేను తిడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు, మళ్ళీ ఊరేసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంత బేకారు కానివంటే తెలంగాణ ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి వస్తలేదు. ఉద్యమకారుడని జబ్బలెగరేసుకుంటాను బిడ్డ. ఉద్యమకారుడు నిజమైన మాకు కిష్టయ్య, పోలీస్ కిష్టయ్య, చచ్చిపోయిన శ్రీకాంత్ చారిరా. ఇది ప్రజాబలంతో వచ్చిన తెలంగాణ. అందరు కలిసి చేపట్టిన ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ. సకన జలంలో సమ్మెతో వచ్చిన ఈ యొక్క తెలంగాణ. నువ్వు నీ అయ్య కొట్లాడితే వచ్చింది. నీ బావకేమో అగ్గిపెట్ట దొరకదు వాడికి. మీరు ఆత్మహత్యలకు ప్రోత్సహించిన మీరు జై తెలంగాణ ఇంకా ఉద్యమకారులం అంటారు. మేము కేసులు పెట్టాలంటే రోజు లేస్తే ఒక దిక్కు, కూర్చుంటే ఒక దిక్కు కేసులు పెట్టగలుగుతాం. ఆ తెలివి ఉంది, ఆ సత్తా ఉంది. కానీ ఆ భేషజాలకు పోకుండా మీరు చేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేక కాళేశ్వరం ఉన్న స్కామ్ కానివ్వండి, ప్రతిదానికి ఎవిడెన్స్ బేస్డ్గా, ఎవిడెన్స్ అంటే సాక్ష్యాధారాలు లేకుంటే కోర్టు కూడా ఒప్పుకోదు. ఏదో కోర్టు చెప్తూని కొట్టిందంటాండి. కోర్టు చెప్తూని కొట్టదురా, లాతో కొడుతుంది, జైల్లో ఉంటావు నువ్వు. పోయి సెక్షన్లతో కొడుతుంది కోర్టు. న్యాయం అనేది నిజం అనేది చాలా లేట్ అవుతుంది. నిజం నిద్ర లేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా నువ్వు ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు రాజకీయం. ఖమ్మంలో కూర్చొని నిన్న మాట్లాడినావు. పేడపురుగాట మా ముఖ్యమంత్రి గారు. నువ్వు మైగేటు రా. మైగేట్ అంటే ఏంటి తెలుసా సోదరులారా? చనిపోయిన బాడీలోకి వెళ్ళి పురుగులు వెళ్తాయి చూడు, మైగేట్స్ అంటారు వాటిని. ఆ పురుగు నువ్వు. శవాల మీద పేలాలు ఏరుకునే నా కొడుక నువ్వు మా ముఖ్యమంత్రి గారిని అంటావారా? చెప్పులు మెడలేసి తిప్పుతాం ఇక్కడ వరంగల్కి వస్తే. ఇప్పటి వరకు ఓపిక పట్టినాం. మా ముఖ్యమంత్రి గారు వద్దు, మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంగా చేయాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలి, మనం ప్రతి చేసేదనే ఉద్దేశంగా వారు ఎక్కడ కూడా ఎవరిపైన కూడా భేషజాలతో దొంగ కేసులు పెట్టడం కానీ ఏం కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ చేస్తలేము. నువ్వు చేసిన ఈడీ కదా, ఈడీ నోటీస్ ఇచ్చింది కదా, ముందుగా ఇచ్చింది ఈడీ కదా. నువ్వు ఏదైతే 50 కోట్లు అక్కడికి పంపించిన కార్ రేసింగ్ కోసం, తర్వాతనే కదా ఏసీబీ ఎంటర్ అయింది.
ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు? మీరే కదా, మీ ఆయంలో కదా. ఇప్పుడు అధికారులంతా జైల్లో మగ్గుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే కదా నువ్వు చేయించినావు అనేది. అన్ని ఫ్యామిలీలో చిచ్చు పెట్టినావు నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నారు. ఇంకా ఈ కచరా ఫ్యామిలీ నువ్వే కదా కచరా. నువ్వు నీకంటే కచరాగాడు ఎవడు లేడు. ఆ గూగుల్లో కొడితే కచరా ఎవడరా అంటే కేటీఆర్ అనే వస్తాను. ఇంత హౌలాగాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నా 35 ఏళ్ల సర్వీస్లో ఇంత హౌలా రాజకీయ నాయకుడిని ఎవరిని చూడలేదు. ఇంత లుచ్చ రాజకీయ గాన్ని చూడలేదు. ఇంత బట్లర్ గాన్ని చూడలేదు. బఫూన్ గాడు కార్టూన్. దురదృష్టం తెలంగాణ ప్రజలు నమ్ముకొని తెలంగాణను మీ చేతులు అప్పచెప్పింది చూడు, అదే పెద్ద మోసం అయిపోయింది. 10 ఏళ్ల పాలన ఏం చేసిండ్రు మీరు? 3 ఎకరాలు ఇచ్చిండ్రా దళితునికి భూమి? మీ అయ్య తల నరుక్కుంటా అన్నాడు, కాపుల కుక్కలాగున్నా అన్నాడు. ఎక్కడ పోయి మరి కాపుల కుక్క ఎక్కడ పోయింది? ఫామ్ హౌస్లో పడినది కదా. మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం? కళ్ళు దొబ్బినాయా? ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా? ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవా? రాజీవ్ ఆరోగ్యశ్రీ కనబడతలేదా? మేము ఎప్పటికప్పుడు తెచ్చిస్తున్నాం. ఆ గత ప్రభుత్వంలో ఎప్పుడో వచ్చేదట. రేషన్ కార్డులు కనబడతలేవా? 200 యూనిట్లు కళ్ళకు కనబడతలేదా? గ్యాస్ కనబడతలేదా? రైతు భరోసా కనబడలేదా? ఉచిత బస్సు మహిళలు పోతుంటే వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తుంది, డాన్స్ చేసుకో, డిస్కో డాన్స్ చేసుకో, అది ఇదని. ఇంత దిగజారుడు రాజకీయ మాటలు అవసరమా? పెద్ద చదువుకున్నా అంటాను కదా, నువ్వు లాటరీలు కడిగినట్టున్నావు. అందుకనే నీ నోరంతా కంపే ఉన్నది. ఆ అమెరికా కంపంతా నీ నోట్లో ఉన్నది. అందుకనే ఆ కంపు మాటలు వస్తున్నాయి తప్ప నీకు తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇవాళ ప్రతి గృహిణి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం. ఆడబిడ్డల కళ్ళల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే వారి ఆవేదన చూస్తున్నాం. సన్నబియ్యం తినుకుంటా చెప్తుంటే ప్రతి రైతు భరోసా పడ్డాక చెప్తున్నారు, అన్న మాకు పడ్డది, మాకు 5 ఎకరాలకు పడ్డది, 10 ఎకరాలకు పడ్డదని. ఇంత గొప్పగా చెప్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నువ్వు డ్రామారావాన్ని మంచిగా పెట్టినావు, పేరెవరు పెట్టినావు. కానీ నీకంటే ఇక డ్రామా బఫూన్ గాడు ఎవరు లేడు. మేరా జోకర్ లాగా ఉన్నావు నువ్వు. కానీ జోకర్ కూడా లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు, మంచి మెసేజ్. కానీ నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అర్థమవుతలేదు. నోరు ఇప్పితే మోరికి ఆ డ్రైనేజ్ మోరి అన్న నీళ్లు పోతుంటాయి, చెత్త అంతా కింద ఉండి. ఆ డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్ సంపు. నువ్వు నీ బాడీ అంతా విషమే ఉంది, నీ బాడీ అంతా డ్రగ్సే ఉన్నాయి. అందుకే నువ్వు లైట్ డిటెక్టర్ టెస్ట్ రా, అక్కడికి రా, ఇక్కడ రా అంటున్నావు. దొంగలు ఆరితేరిన నేరస్తులు ఏ డిటెక్షన్కి పోయినా కూడా రాదు. లైట్ డిటెక్టర్కి పో, పాలిగ్రాఫ్ టెస్ట్ పో, లేక నార్కో అనే టెస్ట్కి పో. ఏది పోయినా కూడా దొంగ ఏది చెప్పాలో అదే చెప్తాడు వాడు. నువ్వు ఆర్థిక నేరస్తుని. నువ్వు మీ అయ్యా నీ కుటుంబం అంతా. అందుకే నేను ఛాలెంజ్ చేసిన, నీ ఆస్తులు ఎంతున్నాయి, ఉద్యమానికంటే ముందెంతున్నాయి, ఉద్యమం తర్వాత మీ ఆస్తులు ఎంత వచ్చినాయో చెప్పండి, బహిరంగంగా పెట్టండి, ఛాలెంజ్ చేయండి. తెలంగాణ ప్రజలు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఈ యొక్క డ్రామారావు గారి మాటలలా గొర్రెల్లాగా, పింక్ గొర్రెల్లాగా అందరు మీరు పడకండి. అభివృద్ధి దిశగా పోతుంది తెలంగాణ. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కళ్ళకు కనబడలేదా? దొబ్బినాయి కళ్ళు. ఛాలెంజ్ చేసినాం, రండి ఎల్బీ స్టేడియం రండి, తలలు లెక్క పెట్టుకోమన్నాడు మా ముఖ్యమంత్రి గారు. అరే ఇంత దిక్కుమాలి దిగజారిపోయిన ఎందుకు? మీ ఉద్యోగాలు పోగానే ఖతం అయిపోయిందా? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో, సోనియమ్మ నమ్మకంతో. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్ కంటే ఇచ్చిండ్రు ప్రజలు. ఒక 2 ఏళ్లలోనే నీకు కళ్ళు దొబ్బినాయా? 2 ఏళ్లలోనే ఓపిక పట్టుకోలేకపోతున్నావు. 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు మొదటిసారి ఏమన్నారు, మేము ఇప్పుడే తెలంగాణ ఇప్పుడే చిన్న అడుగులేస్తుంది, ఇంకోసారి ఇవ్వండి అంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మి నీకు మరొకసారి 5 ఏళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లేసింది. ఏం చేసినావు నువ్వు 5 ఏళ్లలో? మొత్తం దోసుకున్నావు. బహుశా ఆంధ్ర సోదరులు దోసుకపోయినో లేదో తెలియదు. నువ్వు దోసుకున్నంత దోపిడి, నీ కుటుంబం దోసుకున్నంత దోపిడి ఎవడన్నా దోసిండా? అందుకనే మమ్మల్ని 420 అంటాను, 420 హామీలు అంటున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటున్నా పోతున్నాం బిడ్డ. కొంచెం ఓపిక పట్టు బిడ్డ. ఎందుకు అంతగానో చెప్పు మీద కుచ్చులా ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వు 5 ఏళ్లలో దోసుకున్నదంతా ఇప్పుడు పెట్టుకొని నువ్వే కదా యూట్యూబ్లో నడిపించేది. కాళేశ్వరం మీద ATM మిషన్ లాగానే పనిచేసాం మీకు. పాపం అందరు అధికారులు జైలుకు పోతున్నారు ఒక్కొక్కరు.
కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు కోట్లల్లో ఉన్నాయి ఆస్తి ఒక్కొక్కని. ఇంత చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఆర్థిక నేరస్తులు అనేది. లిక్కర్ స్కామేనే మీ చెల్లెనే చెప్పింది, నా ఫోన్ కూడా ట్యాంపర్ చేసింది అనేది. ఇంత దిగజారిపోయిన ఎందుకు అంత కేటీఆర్, ఇంత నీచానికి ఎందుకు దిగజారిన? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, పోయి అద్దం ముందు నిలబడి నీకు నువ్వు చూసుకో. మొగోడు అని అంటాను, మా అన్న చెప్పింది ఇప్పుడే, ఒకసారి రా నువ్వు రా, మా ముఖ్యమంత్రి గారు మొగోడో కాదో చూపెడతాడని. వరంగల్ రా ఒకసారి, ప్రజలు మా కార్యకర్తలు ఊపిక పట్టున్నారు. మేము అంటున్నాం వద్దు, ఏదైనా కూడా మనం న్యాయపరంగా పోదాం, లా చేతులను తీసుకోవద్దని చెప్తున్నాం. ఒకసారి చిట్కేస్తే అందరూ తరిమి కొడతారు బిడ్డ, రాకుండా అవుతాను వరంగల్ కూడా. ఏంటంటే సమాజంలో మనం సమాజానికి ఆన్సర్ ఇవ్వవలసిన మనది వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటేనే సమాజానికి ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాలనే ఉద్దేశంగా మేము ఓపిక పట్టి ప్రతి ఒక్కటి కూడా వీరు చేసిన తప్పులను, వీరు చేసిన ఆర్థిక దోపిడులను, వీరు చేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు మింగుడు పడతలేదు. మేము అన్నింటినీ మా ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కేబినెట్ ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. నువ్వు ఇంత చీడపురుగు అయిపోయినావు తెలంగాణలో. కాబట్టి ప్రజలారా దయచేసి మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరపడకండి. వాడు అన్నడాన్ని మనం చాలా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం పెట్టుకొని గౌరవప్రదంగా మనం ముందుకెళ్దాం. ప్రజలకు మనం చాలా జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది. అలాగే ఎన్ని రోజుల నుండి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలందరికీ ఇండ్లు వచ్చినాయి, వారు సన్నబియ్యం తింటారు, రైతులకు భరోసా వచ్చింది, రుణమాఫీ వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు, రైతులు అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు దయాకర్ రావు కూడా లేచిండు, ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నీరు కట్ట కూడా లేచి ఆడుతుందట. అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు, ఇంకొక 4 రోజులలో నీళ్లు వస్తాయని తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్లు ఇడిపించినాక మా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి కెనాల్లో నీళ్ళు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడి, అన్నా నేను దయాకర్ రావుని మాట్లాడుతున్నా, నాకు నీళ్లు లేవు, ఇవన్నీ నీళ్లు ఆల్రెడీ వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసినాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు, మేమేమో పని చేసుకుంటూ పోతున్నాం, మేము చెప్పుకోలేకపోతున్నాం. చెప్పడం ఎందుకు, మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఆ నీళ్ళు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పర్వతగిరిలో, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసిన, అక్కడ రాగానే ఆ నీళ్ళు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్ళు వచ్చినాయని ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేషగాల్లాగా నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాడు. నువ్వు మోకాళ్ళ మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు. నిన్న అక్కడ ఆ పాప మనవరాలు తరిమేసింది. ఇప్పుడు వర్ధనపేటలో తిరుగుతావా, పాలకుర్తిలో తిరుగుతావా, ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతున్నావు. రేపు పర్వతగిరి మన వర్ధనపేటలు కూడా తరిమేస్తే ఎక్కడ పోతాడో పాపం. బాధ అనిపిస్తుంది చూస్తుంటే. పగటి వేషగాళ్ళలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకొని వస్తున్నారు. కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా, వర్ధనపేట ప్రజలు కూడా గమనించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి, తస్మత్ జాగ్రత్త. అసలైన ఉద్యమకారులందరూ పాపం ప్రాణాలు తయారు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మన గద్దరన్న దగ్గర చూసుకున్నారా, గద్దరన్న పాపం గేట్ కాడ కూర్చొని ఆయన యొక్క పాటతోని, ఆయన యొక్క ఊపుతోని, ఆయన యొక్క మొత్తం తెలంగాణను ఉర్రూతలుగిచ్చి తెలంగాణ రావడానికి సహకరించిన వాళ్ళను, మీరు ఉద్యమకారులను, రచయితలను కూడా గుర్తించిన వాళ్ళు మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం వారిని అందరినీ గౌరవించుకొని అందశ్రీ రాసిన పాటను మన జాతికి అంకితం చేసింది. కాబట్టి దయచేసి ప్రజలను అందరినీ కూడా నేను మీడియా ద్వారా అడుగుతున్నా, ఈ డ్రామారావు, ఈ లుచ్చగాడు, ఈ లఫంగగాడు, ఈ బఫూన్ గాని మాటలు మీరు ఎవరు కూడా వినొద్దు. ఆ నోరు జాగ్రత్త పెట్టుకొని మోరిలాగా మాట్లాడొద్దు. దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఇట్ల దండకం అయిపోతుంది అని అంటే నోరు మంచుకుంటే ఊరు బాగుంటుంది. మీరు విన్నదే కదా, మొదటికెళ్ళి కేసీఆర్ గారు ఒక్కొక్క సభలలో ఏం మాట్లాడిన అనేది మీరు విన్నదే కదా. ఎవరన్నా మాట్లాడిన గిట్లా అడిగిన, ఒక్క నిమిషం, ఇంత స్వేచ్ఛగా ఎక్కడన్నా అడిగిండ్రు ఎప్పుడన్నా ఆయన ప్రెస్ మీట్లా? ఎక్కడ అడిగిన వాళ్ళల్లా తిట్టుకుంటూ వచ్చిండు కదా, కూర్చో, ఇక్కడ ప్రతి జిల్లాకు వెళ్తుండే కూర్చో అని చెప్పి ఎంత ఇది మనం లైవ్లో చూసినాం. ఇవన్నీ
మా దగ్గర ఉన్న రాహుల్ గారిని మన వరంగల్ చేసిపోయింది ఇట్లాంటి వాళ్ళు ఎన్నో ఉన్నాడు. వాళ్ళ సంస్కృతి తెలంగాణ యాస భాషను అడ్డు పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేయాలో అని చేసి అన్నారు. ఇలా కొసకమేమో మిగిలిన వాటిని దాన్ని కూడా అనకపోతే మనం మరి ఇదంటే అని చెప్పి ఆయనతో మేము అన్నారు కాబట్టి అనవలసిందే. కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఎక్కడ పోయినాయి? మీ వైఫై ఎక్కడ పోయినాయి? మేము మర్చిపోయినామా? వాళ్ళే అబద్ధాలు ఆడబడితే ఇంకా ఇప్పుడు చూడండి, సమయం సందర్భం దాన్ని బట్టి ఉంటుంది. కోర్టు అనగానే తీసుకువెళ్ళి అటకనట్లా పెట్టేస్తే ఇదే సింపతి మీద జైలు పోయి ఇవాళ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా. జైలు పోతేనే లీడర్ అంటారట, పని చేస్తే కాదు జైలు పోయేస్తారట. ఇప్పుడు అందుకే దీనికి ఎప్పుడు లోపల పెడితే అప్పుడు సింపతి అవుతుంది, ఇదవుతుందని చెప్పి తిరుగుతాడు. ఇది దాన్ని ఇట్టిట్లా అనబట్టే ఇదా సాంప్రదాయం. ఇవన్నీ ఉత్తయ్య అని అంటున్నారు కదా. ఇన్ని కేసులల్లా నేను ఒక్కటే అడుగుతా, స్ట్రైట్గా ఇవన్నిటికీ ఇంతసేపు చెప్పిన దానికని ఒకటి అడుగుతా. గతంలో వీళ్ళకున్న ఆస్తి ఇప్పుడున్న ఆస్తిని 7 వచ్చిందో 2 నిమిషాల్లో కూర్చొని వచ్చి మాట్లాడదాం రమ్మని చెప్పారు. ఎక్కడికి రమ్మంటే అడుకొస్తాం. రెండోది, వాళ్ళ కింద పనిచేసిన ఈఎల్సీ కానీ వీళ్ళు కానీ అనిల్ కానీ వీళ్ళందరి 300-400 కోట్ల 7 వచ్చినో జవాబు చెప్పమనండి. అన్ని బయటికి వెళ్తానే. కాకపోతే ఏమన్నారు చెప్పనా, మా దగ్గర కొందరు పెద్ద మనుషులు అరే ఎందుకే జైలుకు పోతాడు అంటారు. ఆ వ్యక్తులు మీరు కాదు కదా, ఇంకా ఎవ్వరు రక్షించలేనన్ని ఆధారాల తోటి ఉన్నాయి. మీరు అనటం వలన కక్ష సాధింపు చర్య అంటారు. వాళ్ళు ప్రజలకు ఆ సెంటిమెంట్ తీసుకుపోతారు. మీరు వద్దన్న వాళ్ళు జైలుకు పోతారే కానీ పాపాలు చేసిన ఆధారాలు ఉన్నాయి అన్నారు ఓ పెద్ద అధికారులే. మీరు అసెంబ్లీలో ఎందుకంటారు? ఒక మా మంత్రి ఒకరు రేపో మాపో జైలుకు పోతాను అన్నారు. అనగానే ఆ అధికారులు ఉండి మీరు అట్లా అనటం వల్ల వాళ్ళు ఎట్లా పోతారు మీరు చెప్తే అవుతుంది. అది మా దగ్గర అన్ని ఎవిడెన్సులతో అన్ని సబ్మిట్ చేస్తాను, ఓ సిస్టమ్ ప్రకారం పోవాలి. ఇప్పుడు నా మీద అప్పుడు మర్డర్ కేసులు పెట్టిండ్రు, ఆవి కేసులు ఇవన్నీ పెట్టిండ్రు కదా, జైలు పోయినా అంటే వాళ్ళు నిర్దోషి అన్నట్టే కదా. ఇక మరి ఇవన్నీ ఎందుకు? 52 కేసులు ఇవి. ఇవాళ కూడా కోర్టు కేసు ఉన్నది అక్కడ. నాకు నా పెళ్ళ 20 మంది ఉన్నాం అలా. అంటే వాళ్ళు చేసి ఏదే అసలు గీడ ధర్నా చేస్తే కేసే, ఆడ లేస్తే కేసే, కూర్చుంటా కేసే. అన్ని పాపాలు వాళ్ళు చేసి ఇవాళ మేము సంసారం వాళ్ళట. ఇప్పుడు ఏమంటావు నువ్వు మాట, కొన్ని కలయికల వలన ఖమ్మంలో ఓడిపోయినాం. మరి ఆడ కలయికల వల్ల ఓడిపోయినరు. మరి ఇక్కడ ఎందుకు ఓడిపోయినరు? కలయిక లేకనా? అంటే ఇవన్నీ వాళ్ళకైతేనో ఓ తీరు, ఇంకోలకైతేనో ఇంకో తీరు మాట్లాడితే అది ప్రజలు చూసుకుంటూ నమ్ముతట్టు ఉండాలి కదా. ప్రతి దాంట్లో నోరు తెరిస్తే అబద్ధం. వాళ్ళు ఎంత అంటే అది నేర్చుకున్న ట్రైనింగ్ క్లాస్ పెడితే కనుక బాగుండే వాళ్ళు నేర్చుకోవాలంటే. అసలు అది ఎంత అందంగా మాట్లాడినాడు. ప్రెస్ మీట్ ఖమ్మంది చూసినా ఎవరైనా చూస్తే నిజమే అనుకో నమ్మే తిరుగున్నది అది. థ్యాంక్ యూ.